హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చి సొరకాయ పెసరపప్పు కర్రీ అనమాట. దీన్ని సొరకాయ అనొచ్చు, అలానే ఆనపకాయ అని కూడా అనొచ్చు. ఇక్కడైతే నేను పొట్టు తీసేసాను. పొట్టు తీసేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది టేస్టీగా పెసరపప్పు సొరకాయ కర్రీ. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ సైజు కట్ చేసి పెట్టేసుకున్నాను ముక్కలన్నీ కూడా. అలానే ఒక గంట పాటు పెసరపప్పు కూడా నానబెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కొంచెం మినప్పప్పు, కొంచెం శనగపప్పు వేసుకున్నాను. తర్వాత కొద్దిగా ఆవాలు, తర్వాత కొంచెం జీలకర్ర, కొన్ని వెల్లుల్లిపాయ రేఖలు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2 ఎండుమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అలానే కరివేపాకు కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా కలుపుకొని వేయించేసుకోండి. ఉల్లిపాయ మీడియం సైజు ఒకటి తీసుకున్నాను, అలానే 4 పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. వేసేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, అలానే రుచికి సరిపడగా ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని దగ్గర ఒక 10-15 నిమిషాల పాటు సిమ్లో మగ్గనివ్వండి. ఇందులో నుంచి వాటర్ వస్తాయి, సొరకాయలో నుంచి నీళ్ళు వచ్చి కొంచెం ఇంకిపోయేంత వరకు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ సిమ్లో పెట్టి 15 నిమిషాల పాటు మగ్గించేసుకున్న తర్వాత సొరకాయ ముక్క అంతా కూడా బాగా ఉడికిపోయింది. కలర్ కూడా బాగా చేంజ్ అయింది కదా, ఉడికిపోయింది అనమాట. ఆల్మోస్ట్ ఒక 90% పైనే ఉడికిపోయింది. ఇప్పుడు పెసరపప్పు వేసేస్తున్నాను. బాగా నానింది కాబట్టి పెసరపప్పు కూడా తొందరగానే ఉడికిపోతుంది. ఇప్పుడు పెసరపప్పు వేసిన తర్వాత బాగా మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకొని, ఇక్కడ నాకేంటంటే కొంచెం పప్పు ఎక్కువైంది, మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. పెసరపప్పు ఎక్కువనే ఏం కాదు, ఎంత తిన్నా మంచిదే, చలవ అనమాట పెసరపప్పు బాడీకి. అలాగే సొరకాయ కూడా చలవ, నీరు ఎక్కువ ఉంటుంది కాబట్టి బాడీకి చలవ చేస్తుంది. ఇక్కడ వచ్చేసి కొంచెం సేపు వేపిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా కొంచెం కారం వేస్తున్నాను. స్పైసీ ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసాం కదా, కొంచెం కారం తగ్గించుకొని వేసుకున్నాను ఇక్కడ నేను. ఇలా కారం వేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి కలబెట్టేసుకోండి. ఇక్కడ నేను ఇంకా ధనియాల పొడి కానీ ఇంకా ఏమీ వాడట్లేదు. ఆల్రెడీ కారంలో ధనియాలు అన్నీ వేసి పట్టించిన కారమే కాబట్టి ఇంకా నేను సపరేట్గా ఏమి వేయలేదు ధనియాల పొడి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా మనకి కర్రీ రెడీ అయిపోయింది. వేసుకుంటే ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చపాతీలోకి, రైస్లోకి, అన్నిటిలోకి చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.